హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లండి. వాళ్ళ పాప బర్త్డే అంటే మేమైతే వెళ్ళాము. ఇంకా ఇక్కడ ముగ్గురు కలిసి ఆడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆడుతూ ఉంటే మా చిన్నోడైతే వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరైతే కలరింగ్ ఏదో చేస్తూ ఉన్నారండి. మావాడైతే ఇంకా నాకు కావాలి అని ఏడుస్తూ ఉన్నాడు. ఇవ్వము అంటే ఇంకా వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేయాలా అని ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా హాయ్ చెప్పమంటే చూసారా ఎలా చేస్తున్నాడో. ఇంకా ఇప్పుడైతే వాడికి ఏదో ఒక టాయ్ ఇవ్వండిరా అంటే ఇది ఇచ్చారు. ఈ షేప్స్ది ఉంది కదా, దీంతో అయితే ఆడుకుంటున్నాడు. అన్నయ్య వాళ్ళదైతే హైదరాబాద్ కాదండి, వరంగల్. అది కూడా సండే వచ్చింది బర్త్డే. సో రండి అంటే మేము సాటర్డే నైట్ ఫోన్ చేస్తే సరేలే వెళ్దామని సండే మార్నింగ్ అయితే బయలుదేరాము. వెళ్ళేసరికి 2:30 అలా అయిపోయింది. ఇంకా వెళ్ళి వీళ్ళైతే పిల్లలైతే మంచిగా ఆడుకున్నారు. ఇంకా మేమైతే డెకరేషన్ కావాల్సిన బర్త్డే ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారంట, ముందే చూస్తున్నాము. ఇగో వచ్చింది కదా, ఈ పాపే అండి బర్త్డే పాప. ఇగోండి తనే బర్త్డే పాప. ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే ఆడుతూ ఉన్నారు. మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. అది కాంబోలో వస్తుంది కదండి, స్టార్స్, ఈ రిబ్బన్స్, ఇంకా హ్యాపీ బర్త్డే, ఇంకా కొన్ని బెలూన్స్ అలా వస్తాయి కదా, దాంట్లో తీసుకున్నారంట. అది ఒక్కటే వచ్చింది. సో మేము ఎలా సెట్ చేద్దామా అని చూస్తున్నాము. ఇంకొకటి తెప్పించుకోవచ్చు కానీ అప్పటికే 5 అయిపోయింది టైము. ఇంకా వెళ్ళి తెచ్చేలోపు 6 అయిపోతుంది. ఇంకా మీ పిల్లలందరినీ రెడీ చేయాలి, టైం అయిపోతుందిలే ఎందుకులే అని మేమైతే ఏం తెప్పించుకోకుండా అదే ఎలాగో అలా సెట్ చేద్దామని ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసాము. తర్వాత పక్కన అయితే బెలూన్స్ అటాచ్ చేద్దాం అనుకున్నాము. అంతలోనే చికెన్ అయితే వచ్చేసింది. ఇంకా చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసాము. అన్నయ్య వాళ్ళ వైఫ్, నేనైతే వదిన అంటాను, తనైతే చికెన్ కర్రీ చాలా బాగా చేసింది. అంటే సింపుల్గా చేసేసింది. ఇంకా ఇటు డెకరేషన్ చేసుకుంటూ అటు పిల్లల్ని చూసుకుంటూ ఈజీగా చేసేసింది. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని కేజీన్నర, ఆ చికెన్ అయితే కేజీన్నర, ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంది. దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంది. కొంచెం మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని దాంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంది. ఇది కూడా ఒకసారి కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకుంది. చికెన్ యాడ్ చేసుకొని ఇదైతే ఈ మసాలా పట్టేటట్టు మంచిగా కలిపేసుకుంది. ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంది. ఇంకా 1.5 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి యాడ్ చేసుకుంది. ఆ తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇది కూడా మంచిగా కలిపేసుకుంది. ఇలా కలిపేసుకోవాలి నీట్గా. ఇంకా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ అయితే ఉంచాలండి. 10 మినిట్స్కి వచ్చి ఒకసారి కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో కాదు, సిమ్లోనే పెట్టి కుక్ చేయాలి. ఇదైతే మంచిగా కుక్ అవుతూ ఉంది. మేము 10 మినిట్స్ తర్వాత వచ్చి చూసాము. ఇగోండి ఇలా వచ్చింది. తర్వాత మళ్ళీ వచ్చి 30 మినిట్స్ అయ్యాక చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు ఏం చేస్తున్నారా అని చూడ్డానికి వస్తే వీళ్ళైతే ఏదో ఆడుతున్నారు, డ్యాన్స్లు అంట, పాటలు పెట్టుకొని డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు.
మా మిన్ను ఇంకా శ్రీవు అయితే ఏదో డాన్స్ చేస్తూ ఉంటే వీడు చూసారా ఏదేదో చేస్తూ ఉన్నాడు. కరాటీ అంట, డాన్స్ అంట అన్నీ కలిపి చేస్తున్నాడు. ఇంకా దాని తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేసేసాము. ఫైనల్లీ డెకరేషన్ అయితే ఇగో ఇలా వచ్చిందండి. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు కదా. ఇగో బర్త్డే పాప శ్రీవు అయితే రెడీ అయిపోయింది. తన ఇది ఫోటో సెషన్. ఇప్పుడు వీళ్ళనైతే ఫొటోస్ తీస్తూ ఉన్నాము. వీళ్ళిద్దరిని తీసాము. మావాడు వచ్చిండు, చిన్నోడు వచ్చి వాడు కూడా దిగుతా అని నిల్చుండు. వీడు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరైతే మంచిగా దిగారు. కొన్ని పిక్స్ అయితే తర్వాత వీడియో యాడ్ అయిన తర్వాత ఇగోండి శ్రీవుని ఒక్కదాన్నే తీద్దామంటే అసలు మాటే వినట్లే. పక్కన వచ్చి అగో తను ఎలా చేస్తుందో అలా చేస్తున్నాడు. తనది ఫ్రాక్ ఇలా పట్టుకుంటే వాడేమో షర్ట్ ఇలా పట్టుకొని నిల్చున్నాడు. అగోండి రౌండ్గా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఇమిటేషన్ చేస్తూ ఉన్నాడు. కేక్ అయితే తీసుకొచ్చేసారు అన్నయ్య వాళ్ళు. కేక్, క్యాప్, ఇంకా డెకరేషన్ చూసారా చేంజ్ అయిపోయింది. ఇదైతే మీ బెలూన్ అయితే తెచ్చారండి. పాపది 5th బర్త్డే, సో 5 నెంబర్ బెలూన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అది యాడ్ చేసిన తర్వాత డెకరేషన్ లుక్కే మారిపోయింది. ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నాము. ఇంకా అప్పుడే బెలూన్ అయితే కింద పడుతూ ఉంది. అంకుల్ వచ్చి సెట్ చేశారు. సెట్ అయిపోయింది. తర్వాత అయితే కొన్ని పిక్స్ తీసేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ చూసారా మా చిన్నోడు అయితే చాక్లెట్ తీసుకుంటూ ఉన్నాడు. వాడి కేక్ దగ్గరికి రావద్దంటే వాడికి ఏదో ఒకటి ఇస్తే కానీ ఆగడని మేమైతే చాక్లెట్లు ఇస్తూ ఉన్నాము. అప్పటికే చాలా చాక్లెట్స్ తింటూనే ఉన్నాడు. అక్కడ పెట్టేశాం కదా, మాకు తెలియకుండానే తింటుండు. ఇలా బర్త్డేస్కి ఇంకా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వాడిని ఆపాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అప్పుడు చాక్లెట్స్ ఇవ్వడం తప్పదు కాబట్టి మేమైతే ఇస్తాము. డైలీ అయితే ఇవ్వము. నేను చెప్పాను కదా ఇందాక అన్నయ్య అని, తనే అండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. వీళ్ళైతే కాలేజ్ నుంచే ఫ్రెండ్స్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్ కూడాను. ఇప్పుడైతే కేక్ కటింగ్ టైం చూసేయండి. ఇక్కడ అన్న వదిన, పాప వాళ్ళ మమ్మీ డాడీ, అండ్ ఇక్కడైతే పాప వాళ్ళ తాతయ్య గారు, అన్నయ్య వాళ్ళ డాడీ.
ఇక్కడ వదిన వాళ్ళ మమ్మీ డాడీ, పాపకి అమ్మమ్మ తాతయ్య. ఇక్కడైతే అంకుల్ ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు శ్రీవుకి. తన ఎగ్జైట్మెంట్ చూడండి, తొందరగా తీసి ఎప్పుడు ఓపెన్ చేసి చూడాలా అని ఫాస్ట్ తీస్తూ ఉంది. లక్కీలీ తను ఓపెన్ చేసిన సైడే ఆ ఫోటో ఫ్రేమ్ ఓపెన్ అయింది. ఇంకా తను చాలా ఎగ్జైట్మెంట్తో అన్ని ఫొటోస్ చూస్తూ ఉన్నది, మాకు కూడా చూపిస్తున్నది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫొటోస్ కొన్ని కలెక్ట్ చేసి అంకుల్ అయితే ఫ్రేమ్ కట్టించారంట. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడైతే చిన్న ఫన్ అన్నమాట. ఆంటీ అయితే చాక్లెట్స్ అన్నీ తీసి ఇట్లా పోస్తూ ఉన్నారు. తను చూడండి ఎంత క్యూట్గా నవ్వుతుందో. ఇక్కడ మేము అనుకోకుండానే సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాము. ఇంకా ఆ బర్త్డే చాలా బాగా జరిగింది. బర్త్డే పాప అయితే ఫుల్ హ్యాపీ. ఇదండి వాళ్ళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.